తమిళనాడు గవర్నరు విజయ్‌ని మరలా పిలవకపోవడానికి షాకింగ్‌గా లేదా మీకు? 2014లో మహారాష్ట్ర గవర్నర్ ఫెర్నాండెస్ గవర్నమెంట్‌ని పిలిచాడు కదా! అప్పుడు ఎన్ని సీట్లు తక్కువుంటే 10, 15. అలాగే 2018లో యడియూరప్ప గవర్నర్ 10 సీట్లు తక్కువుంటే పిలలేదా? విజయ్ ఓన్లీ 2 తక్కువ. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్పేయి గవర్నమెంట్‌లో దాదాపు 100 సీట్లు తక్కువున్నాయి. ఇంకెక్కువ. అయినప్పటికీ వాజ్పేయి గవర్నమెంట్‌కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన 2 వారాలు ప్రైమ్ మినిస్టర్‌గా ఉండి తర్వాత రాజీనామా చేశారు. ఇంకా ఇంపార్టెంట్ మన పివి నరసింహారావు గారు 25 ఎంపీ సీట్లు తక్కువ ఉన్నప్పటికీ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగారు. మరి ఇక్కడేం అన్యాయం ఇది? మన సౌత్ ఇండియాలో అంటే ఎవరో ఎక్కడో బటన్ నొక్కితే అలా ఫాలో అవడమేనా? ఇండియా ఇమేజ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడమేనా? విజయ్ని గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పటికీ స్మూత్గా నడపనివ్వరు.